నమస్తే, నా పేరు ఖ్యాతి. మన చుట్టూ జంతువులు, మొక్కలు, పక్షులు, చేపలు ఇంకా అన్నిటి గురించి నాకు చాలా ఇంట్రెస్ట్. మనం ఎక్స్ప్లోర్ చేద్దామా? పద మొదలు పెడదాం. మనం కూరగాయలు పండ్లు తింటాము, కానీ కూరగాయలు పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? చెట్ల నుంచి వస్తాయి. మీరు ఎప్పుడైనా విత్తనం నాటారా? అది పెద్ద అయినప్పుడు చూసారా? అది ప్యూర్ మ్యాజికా కాదు, అది మ్యాజికా కాదు, అది ప్యూర్ సైన్స్. నేను చెప్తా. మన హీరో పేరు శామీ. విత్తనం. మనము శామీని మట్టిలో నాటితే లోపల నిశ్శబ్దం, మబ్బు, కొన్నిసార్లు చలిగా, కొన్నిసార్లు వేడిగా ఉంటుంది. ఒక ఎర్త్ వార్మ్స్ కూడా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. విత్తనం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ శామీ భయపడతాడా? కాదు. శామీ ఒక బోరింగ్ విత్తనం కాదు. శామీ ఒక బిగ్ ప్యాక్ ఆఫ్ సూట్ కేస్ లాగా ఉంటాడు, పెద్దగా పెరగడానికి. ఏముంటాయి? ఒక విత్తనంలో 3 భాగాలు ఉంటాయి. బయట షెల్ గట్టిగా ఉంటుంది, దాని పేరు సీడ్ కోట్. అది విత్తనంని ఎర్త్ వార్మ్స్, పురుగులు, చలి, మబ్బు ఇంకా వేడి నుంచి కాపాడుతుంది. మళ్ళా ఆ విత్తనంలో ఒక చిన్న మొక్క మడత పెట్టి నిద్రపోతూ ఉంటుంది. దాని పేరు ఎంబ్రియో. కానీ ఫుడ్ కావాలి కదా, ఆహారం కావాలి కదా పెరగడానికి. సో ఒక ప్యాక్ ఉంటుంది, దాని పేరు కాటిలేడాన్. అది ఎంబ్రియోకి ఆహారం ఇస్తూ ఉంటుంది. కానీ ఎంబ్రియో తినలేదు, ఆ ఆహారం సరిగా లేదు అని మళ్ళా ఫోల్డ్ అయ్యి నిద్రపోవడం స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఒకవేళ మనం నీళ్ళు పోసినప్పుడు, వానాకాలం వచ్చినప్పుడు ఆ రెయిన్ డ్రాప్స్ లోపల పడతాయి. మళ్ళా ఒక సీడ్ కోట్ మీద చిన్న చిన్న బొక్కలు ఉంటాయి. దాంట్లో పొయ్యి అది ఎంబ్రియోని లేపుతుంది. ఎంబ్రియో లేయి, నువ్వు పెరగాలి. అప్పుడు సీడ్ కోట్ కూడా మెత్తగా అవుతుంది. ఎంబ్రియో నువ్వు పెరగాలి అంటే ఎంబ్రియో ఏం చెప్తుంది? నాకు చాలా ఆకలిస్తుంది, కానీ నా ఆహారం సరిగా లేదు అని చెప్తేటప్పుడు నీళ్ళు, వాటర్ ఏం చేస్తుందంటే స్పెషల్ జ్యూసెస్ని చేసి ఆ రా ఫుడ్ని కంఫర్టబుల్ ఫుడ్గా చేస్తుంది ఎంబ్రియోకి. అప్పుడు ఎంబ్రియో తిని అది దాహం కూడా అవుతుంది కదా. సో ఒక రూట్ని బయటికి పంపిస్తుంది ఆ వాటర్ని సిప్ చేయడానికి. మళ్ళీ ఫుడ్ అయిపోవడం స్టార్ట్ చేస్తారు కదా. సో 2 లీవ్స్ని బయటికి పంపిస్తుంది. ఆ లీవ్స్లో ఒక స్పెషల్ పిగ్మెంట్ ఉంది. ఆ పిగ్మెంట్ పేరు క్లోరోఫిల్. అది సన్ ఇంకా సాయిల్లో ఉండే నీళ్ళని అబ్జర్వ్ చేసి ఫుడ్ లాగా చేస్తుంది ఆ ప్లాంట్కి. ఇంకా అది లీవ్స్ని కూడా పచ్చ రంగులో చేస్తుంది. అది ఆహారం తింటూ పెరుగుతూ ఇంకా రూట్స్ కూడా పెద్దగా పెరుగుతూ ఉంటాయి. అప్పుడు కొన్ని రోజుల తర్వాత పూలు పూవడం వస్తుంది. అప్పుడు దాంట్లో మంచి పూల రంగు, తీయని జ్యూస్ ఇంకా మంచి స్మెల్
వస్తుంది. ఆ తీయని జ్యూస్కి తేనెటీగలు, సీతాకోకలు ఆ తీయని జ్యూస్ని తాకడానికి వస్తాయి. కానీ ఆ పువ్వులో ఒక డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ పేరు పాలెన్. అది వాళ్ళ రెక్కలు, కాళ్ళు ఇంకా చేతులకు అతుకుతాయి. అవి సరైన పువ్వుకి వేస్తే అది పండులాగా అవుతుంది, లేకపోతే కూరగాయలాగా కూడా అవుతుంది. ఒకవేళ దాంట్లో మళ్ళీ ఏముంటాయి? ఆ పండులో మళ్ళీ విత్తనాలు ఉంటాయి. ఒకవేళ ఒక కోతి ఈ సపోటా పండు తిని అడవిలో పడేస్తే అవి మళ్ళీ పెరుగుతాయి పెద్దలాగా, మళ్ళీ శాబీ వాళ్ళ పిల్లలులాగా అవుతాయి. మీరు ఎప్పుడైనా ఏ ఫ్రూట్ ఏ పండు అయినా కూరగాయ అయినా తిన్నప్పుడు మీరు ఆ విత్తనాలు కలెక్ట్ చేసి డస్ట్బిన్లో పడేయకండి. మీరు ఎప్పుడైనా పొలము అడవిలో పోతే అవి నాటండి. అవి నాటండి. అవి నాటండి. అవి నాటండి. మీరు ఏమైనా కొత్తగా నేర్చుకున్నారా ఈరోజు? మీకు నచ్చితే ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.